నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కి గత వారం థియేటర్లోకి వచ్చిన చిత్రం కుబేరా. మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ అంచనాలకు మించి వసూళ్లనైతే సాధిస్తుంది అని నిర్మాతలు చెప్తున్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదంటూ పలువురైతే ధనుష్ ని, నాగార్జున్ ని, శేఖర్ కమలాని అయితే ఆకాశానికైతే ఎత్తేశారబ్బా. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ అయిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ చిత్రం ప్రస్తుతం బీజేపీ పాలనను టార్గెట్ చేసి ఉందని కూడా అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కుబేరాకి 13 ప్రశ్నలు అంటూ ఒక సందేహం అయితే వ్యక్తపరిచాడనమాట. ఇప్పుడు ఈ 13 ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజమే కదా అంటుంటే, మరికొందరు సినిమాని సినిమాలాగే చూడాలని హితవు కూడా పలుకుతున్నారు. మరి ఆ నెటిజన్ ప్రశ్నలు ఏమిటో ఓ లుక్ ఎద్దామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రిన్స్ విజయ్ని. నెంబర్ 1 ఏంటంటే, మీరు సినిమానే చూసింటారు కాబట్టి నేను చెప్తున్నాను షార్ట్ కట్ లో. బంగాళాఖాతంలో ఆయిల్ పడుతుంది కదా, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి నీరజ్ అనే వ్యాపారి ప్రభుత్వ పెద్దలకి 1,00,000 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. నీరజ్ ఎవరు? దేశంలో ఆయన తెలియని వారు ఎవరు లేరు. 1,00,000 మంది ఉద్యోగులున్న కంపెనీలకి యజమాని ఆయన. ఆయన కింద ఎంతమంది చార్టెడ్ అకౌంట్లు ఉంటారో, ఏ రేంజ్ లో ఫైనాన్స్ నిపుణులు ఉంటారో ఊహించుకోవచ్చు. ఆ రేంజ్ కి చేరుకోవాలంటే గవర్నమెంట్ లో ఎందరిని ఎలా మేనేజ్ చేయాలో తెలియని అమాయకుడు అయితే కాదు. అయినా కొత్తగా అప్పుడే ఏదో డీల్ వచ్చినట్లు తండ్రి చెప్పిన మాటలు విని జైల్లో ఉన్న సిబిఐ అధికారిని కేసు నుంచి విడిపించి మరీ 1,00,000 కోట్లు డీల్ అప్పచెప్తాడు. డబ్బులు ఇస్తే అన్ని విలువల్ని వదిలేసుకొని సమస్తం యంత్రాంగం చుట్టూ ఉంటే అందరినీ వదిలి విలువల గురించి మాట్లాడే నాగార్జునను తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటాడు. సినిమాటిక్ లిబర్టీ అంటారా? ఇది నేను చెప్పట్లేదండి, నెటిజన్ అంటున్నారు. ఇక రెండో విషయానికి వస్తే, నాగార్జున విషయానికి వద్దాం. సిబిఐ అధికారి కావాలంటే చాలా చదివి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు విలువలకి కట్టుబడి ఉండాలంటే చాలా నైతిక శక్తి కూడా కావాలి. నీరజ్ ఎంత శక్తివంతుడో తెలిసి కూడా దాడి చేసి ఫైన్ కట్టించాడంటే ఎంతో నిబద్ధత కావాలి. ముక్కుసూటిగా పనిచేస్తే ఎన్ని శక్తులు తన మీద పగపడతాయో తెలియని ఆ మాకడైతే కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకి వెళ్ళాడు. కోర్టులో న్యాయం జరగలేదు. భార్య బిడ్డల వైపు మొగ్గి నీరజ్కి అయితే లొంగిపోయాడు. మనీ లాండరింగ్, ఇది చూసుకున్నట్లయితే షేల్ కంపెనీలు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్ల పని అనమాట అది. కానీ నీరజ్ గొర్రెలా సిబిఐ మాజీ అధికారిని అయితే ఎంచుకుంటాడు. సినిమా లిబర్టీ ఓకే. నాగార్జున చేసింది ఏంటంటే నలుగురు బిచ్చగాళ్ళని వెతికి పట్టుకోవడం. దీనికి నలుగురు ఎందుకు? ఒకరితోనే లాగొచ్చు కదా. కానీ క్లైమాక్స్ లో ఖుష్బు ఆమె కొడుకు అవసరం. ఇది దర్శకుడి లిబర్టీ. బిచ్చగాళ్ళని తెచ్చి కటింగ్ చేసి గడ్డాలు తీసి కోట్లు వేసి సీఈఓని చేసి రోబో అనేవాడి చేతిలో హత్య చేయించడం ఇదంతా ఓవర్గా లేదా అని ఒక నెటిజన్ అయితే చెప్తున్నాడు. శేఖర్ కమలాకి అయితే ముఖ్యంగా తెలియదు ఏంటంటే, డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే డ్రైవర్లను కానీ, తోటమాలను కానీ, వాచ్మెన్లను కానీ బినామీలుగా అయితే పెట్టుకుంటారు. కాకపోతే దోవలో పోయే వాళ్ళ బిచ్చగాళ్ళని అయితే ట్రైనింగ్ ఇచ్చి మరి ఇట్లా బినామీలుగా పెట్టుకోరు. నీ పేరు మీద క్షణాల్లో కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి అమెరికా ప్రయాణం చేయించగల నిపుణులు అమీర్పేటలోనే ఉన్నారు. అబీడ్స్ కోటిలో మామూలుగా వ్యాపారాలకి కూడా హవాలా, మనీ లాండరింగ్ తెలుసు. అది కూడా మన శేఖర్ సార్ పద్మారావు నగర్లో ఉండి అదే ప్రపంచం అనుకుంటున్నాడు. కొంచెం బయటకు వస్తే బాగుంటుందని నెటిజన్ అయితే అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ విషయానికి వస్తే, ధనుష్ ఒక బిచ్చగాడు. చదువు లేదు కానీ తెలివైతే ఉంది, జ్ఞాపక శక్తి కూడా ఉంది. మనిషికి విలువలు ఉన్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు కష్టపడి పని చేసుకుంటాడు కానీ ఇలా బిచ్చగాడిగా ఎందుకుంటాడు? కాకపోతే మరో జన్మలో బిచ్చగాడిగా ఉండడానికే ఇష్టపడిన వాడు ఇప్పుడు బిచ్చగాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడనే అనుకుంటే ఎవరో మొక్కు మొహం తెలియని వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్తే వెళ్తాడా? సూటు బూటు వేసుకొని సంతకం చేయమంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేదే అనుకుందాం. ఇంతకీ అతని డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? అది కూడా ఒక ప్రశ్నే అతను అడుగుతున్నాడు అనమాట. 4వ విషయానికి వస్తే, ఇవన్నీ పక్కన పెడదాము కాసేపు. ఓల్డ్ మంక్ పేరు చెప్పి ఎప్పుడైనా ఫ్లాట్ లోకి వెళ్ళగలిగే ఇంట్లో బోల్డ్ డబ్బు బంగారం దాచిన అధికారి ఎంత అమాయకుడు? అసలు అతని కథ ఏంటి? 5వ విషయానికి వస్తే, బ్యాంకింగ్ అవగాహనే లేని ధనుష్ ఒక ట్రక్కు నిండా నోట్ల కట్టలని విలన్ ఇంటి ముందు ఎలా వేశాడు అన్నది కూడా ఒక పాయింటే రైజ్ చేశాడు అనమాట. అలాగే 6వ పాయింట్ తీసుకున్నట్టయితే, నెంబర్ 1 బిజినెస్ టైకూన్ ఒక బిచ్చగాడిని హ్యాండిల్ చేయలేక బిచ్చగాడిగానే మారిపోతాడు అనమాట. అదొక చిన్న లాజిక్ పాయింట్. ఒక విషయానికి వస్తే, ఎవరో తెలియని ఖుష్బుని రక్షించిన నాగార్జున ఒక సిన్సియర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు? అది లాజిక్ అనమాట. నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, సినిమాలో రష్మిక కొంచెం సహజంగా ఉంది కానీ బిచ్చగాడిని నమ్మి అన్ని రిస్కులు తీసుకోవడం కొంచెం అసహజంగానే ఉంది. ఇంకా 9వ విషయానికి వస్తే, ఇక శేఖర్ కమల ఒక కంగాళి సినిమా తీస్తే కారణాలు ఏమైతేనే అందరూ భుజాలు ఎత్తుకుంటారు, నా లాంటి అజ్ఞానులకే సమస్య వస్తుందని నెటిజన్ అయితే అన్నాడు.
మొత్తానికి అయితే ఈ అభిమాని ఏమంటున్నాడంటే, శేఖర్ సార్ మీ అభిమానిగా చెప్తున్నాను, మీరు ఒక మంచి సినిమా తీయాలనుకుని తీయలేకపోయారు. ఆహో ఓహో భుజకీర్తులు నమ్మకండి, అవి దేవతా వస్త్రాలు. నెక్స్ట్ పాయింట్ కి వస్తే, ధనుష్ నోట్ల కట్టలు ఇచ్చి అంతిమయాత్ర చేసిన, బండెడు నోట్ల కట్టలు రోడ్డు మీద కుమ్మరించిన మీడియా, సోషల్ మీడియా ఏమైపోయాయి? అసలు ఈ సినిమా ఏ కాలం నాటిదబ్బా అని ప్రశ్నిస్తున్నాడు అబ్బా ఒక సోషల్ నెట్వర్కర్. ఇంకా 12వ విషయానికి వస్తే, డబ్బున్న వాళ్ళదే న్యాయం, వాళ్ళు పేదవాళ్ళతో ఆడుకుంటారు వాడుకుంటారు. నిజమే, టికెట్ రేట్లని పెంచి మీరు చేస్తున్నది ఏంటి? దోపిడీ కాదా? వేరే పదం ఏమైనా ఉందా? చెప్తారా? నేను అడగట్లేదు, నెటిజన్ అడుగుతున్నాడు. సో ఫైనల్ గా 13వ విషయానికి వస్తే, శేఖర్ కమల 150 కోట్లతో జూదం ఆడారనిపించింది నాకైతే. నాకు కాదు, అదే అతనికైతే. మీరు మంచి ఆటగాడే గానీ మొక్కైతే పడలేదని ఈ నెటిజన్ అయితే ఈ 13 పాయింట్లు అయితే చెప్పాడబ్బా. సో నిజంగా అతను అనుకున్నట్లు ఈ సినిమాలో ఉన్న మిస్టేక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.